ఎక్కువ మంది మాట్లాడే పదాలతో ఇంగ్లీష్ మూవీస్లో మాత్రమే వినిపించే పదాలతో ఇంగ్లీష్ మాట్లాడితే చాలా ఫ్యాబ్యులస్గా ఫెంటాస్టిక్గా ఉంటుంది కదా. ఈ రోజు క్లాస్లో అలాంటి స్లాంగ్ వర్డ్స్ కొన్ని నేర్చుకోబోతున్నాం చాలా ఈజీగా, కంఫర్టబుల్గా. వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్, ఫాల్ ఇన్ లవ్ విత్ ఇంగ్లీష్. ఓకే, ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అన్ని కంఫర్టబుల్ టైమింగ్స్లో ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వెంటనే మెసేజ్ చేయండి, వెంటనే జాయిన్ అయిపోండి. చాలా సూపర్ ఈజీ ఇంగ్లీష్ని చాలా కంఫర్టబుల్గా ఈజీగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే గైస్, సో లెట్ మీ గెట్ స్టార్టెడ్. రైట్, ఇక్కడ అతను అందరినీ ఇన్సల్ట్ చేస్తాడు. ఇన్సల్ట్ అనేది చాలా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే పదం, చాలా రెగ్యులర్ గా మనం అందరం వింటూ ఉంటాం. ఇన్సల్ట్ చాలా కామన్ అది. అట్లా కాకుండా హీ ఆల్వేస్ థ్రోస్ షేడ్ ఎట్ ఎవ్రీవన్. త్రో షేడ్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే నీడని విసిరి కొట్టడం అనుకుందాం. నీడ అంటే చీకటి, అంటే బ్లాక్. విసిరి కొట్టడం అంటే అవమానించడం, ఇన్సల్ట్ చేయడం. అట్లాంటి కాన్సెప్ట్ లో మనము త్రో షేడ్ ఎట్ సంబడి అంటే ఎవరినైనా ఇన్సల్ట్ చేయడం. డోంట్ త్రో షేడ్ ఎట్ హర్ అంటే ఆమెని ఇన్సల్ట్ చేయకు. హీ త్రూ షేడ్ ఎట్ మీ అంటే అతను నన్ను అవమానించాడు, నన్ను ఇన్సల్ట్ చేశాడు. ఓకే, షీ ఆల్వేస్ త్రోస్ షేడ్ ఎట్ మీ, ఆమె ఎప్పుడు కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తుంది అని చెప్పడానికి ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇన్సల్ట్ యూ కెన్ యూజ్ త్రో షేడ్. ఓకే, రైట్. And the second one, చూడండి, when somebody cuts off all the communication with us. For example, girlfriend ఉంది, ఏదో something happened between you and your girlfriend. ఆమె సడన్ గా ఏం చేసింది, she blacked your number on everything. She cuts off every communication from you. అయితే మొత్తం కమ్యూనికేషన్ అంతా కట్ చేసింది. దాన్ని మనం ఎట్లా చెప్తాం యూజువల్గా అయితే she blacked me అంటాము, లేకపోతే she cut off communication with me అంటాము. షీ ఈజ్ నో మోర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ, షీ ఈజ్ నాట్ ఇన్ టచ్ విత్ మీ. ఇట్లా చాలా యూజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అట్లా కాకుండా గోస్ట్ అంటే దయ్యం అని చెప్తుంటాం కదా. సో ఇక్కడ షీ గోస్టెడ్ మీ అంటే షీ హ్యాస్ కట్ ఆఫ్ ఆల్ ద కమ్యూనికేషన్ విత్ మీ. అంటే షీ బ్లాక్డ్ మీ ఆన్ వాట్సాప్ అండ్ షీ బ్లాక్డ్ మీ ఆన్ ఫేస్బుక్. ఎవ్రీ పాసిబుల్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ బిట్వీన్ మీ అండ్ హర్. అంటే దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ అనమాట. మొత్తం కట్ చేసింది కమ్యూనికేషన్ అని చెప్పడానికి షీ గోస్టెడ్ మీ అనేది చాలా బాగుంటుంది స్లాంగ్ వర్డ్. షీ గోస్టెడ్ మీ, రైట్. ఇది యూజ్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ద థర్డ్ ఇంట్రెస్టింగ్ వన్, ద పార్టీ లాస్ట్ నైట్ వాజ్ అమేజింగ్. ద పార్టీ లాస్ట్ నైట్ వాజ్ అమేజింగ్. లాస్ట్ నైట్ జరిగిన పార్టీ చాలా బాగుంది, అమేజింగ్ గా ఉంది అని చెప్తుంటాం. ఈ అమేజింగ్ ప్లేస్ లో సింపుల్ గా యూజ్ చేయండి. ద పార్టీ వాజ్ లిట్ మీన్స్ ఏంటి అంటే అమేజింగ్ అన్నమాట. ఎక్సైటింగ్ గా ఉండే, అమేజింగ్ గా ఉండే. వెల్, ద బ్యాచులర్ పార్టీ హీ హాస్ గివెన్ వాజ్ రియల్లీ లిట్ అంటే చాలా అమేజింగ్ గా ఉంది అని చెప్పడానికి లిట్ అనేది యూజ్ చేయండి. తర్వాత వీఆర్ సో హైప్డ్ ఫర్ కల్కి. కల్కి మూవీ, ప్రభాస్ కల్కి మూవీ కోసం వీఆర్ సో హైప్డ్ అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తాము అంటే మనం అంటూ ఉంటాం మూవీ హైప్ క్రియేట్ చేస్తున్నారు అది ఇదని. ఇక్కడ ఏంటి మీనింగ్ అంటే ఎక్సైటెడ్ గా ఉన్నాం, ఆ మూవీ గురించి మనం అంతా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాం కదా. అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చెప్పొచ్చు, వీఆర్ ఎక్సైటెడ్ అబౌట్ కల్కి అంటే ఇట్ బికమ్స్ కామన్ అండ్ న్యాచురల్ యూసేజ్. బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దట్ ఇఫ్ యూ సే వీఆర్ సో హైప్డ్ ఫర్ కల్కి అంటే మనం ఆ మూవీ గురించి చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము అని చెప్పడానికి ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, and next one, he is always trying to flex his new car. యూజువల్ గా అయితే మనం చెప్పొచ్చు he is always trying to show off his new car అంటే అతని కొత్త కార్ ని అందరికీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు, షో ఆఫ్ చేస్తున్నాడు, బిల్డప్ ఇస్తున్నాడు, ఇట్లా చెప్తా ఉంటాం. ఆ షో ఆఫ్ ఏదైతే మనకు కావాలని బిల్డప్ ఇస్తారు, చూపెట్టుకోవాలని అనుకుంటారు చూడండి, అట్లాంటి సిచ్యువేషన్ లో షో ఆఫ్ ప్లేస్ లో ఫ్లెక్స్ యూజ్ చేయండి. he always tries to flex his company, లేకపోతే he always tries to flex his iPhone. ఓకే, ఈ విధంగా చెప్తాం. she is trying to flex her iPhone. ఆమె తన కొత్త ఐఫోన్ తో షో ఆఫ్ చేస్తోంది అని చెప్పడానికి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి she is still salty about losing the election. అంటే సాల్టీ అంటే ఏంటంటే బిట్టర్ కైండ్ ఆఫ్ ఏంటి, అప్సెట్ అన్నమాట. అప్సెట్ కావడం. అప్సెట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం,
దాని ప్లేస్లో సాల్టీ అనేది యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఇట్ సీమ్స్ కైండ్ ఆఫ్ ఇట్ సౌండ్స్ స్లాంగ్ అన్నమాట. స్లాంగ్ వర్డ్ లాగా అయిపోతుంది, మనం డిఫరెంట్గా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ అప్సెట్ ప్లేస్లో ఇక్కడ నుండి ఏమని చెప్పండి, ఐ కైండ్ ఆఫ్ ఫీల్ సాల్టీ అబౌట్ లూజింగ్ ద ఎగ్జామ్, అంటే ఎగ్జామ్ పోయినందుకు నేను అప్సెట్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం. ఇక్కడ ఏమని ఫీల్ అవుతుంది, షీ ఈజ్ స్టిల్ అంటే ఇంకా అప్సెట్గా ఫీల్ అవుతుంది అబౌట్ లూజింగ్ ద ఎలక్షన్లో ఓడిపోయినందుకు ఆమె ఇంకా అప్సెట్గా ఫీల్ అవుతుంది అని చెప్పడానికి షీ ఈజ్ స్టిల్ సాల్టీ అంటే బిట్టర్గా ఫీల్ కావడం, అప్సెట్ కావడం. ఓకే, నెక్స్ట్ ఐ వాజ్ షూక్ వెన్ ఐ హర్డ్ ద న్యూస్. ఇక్కడ షూక్ అంటే నథింగ్ బట్ ఐ వాజ్ షాక్డ్ అని చెప్పొచ్చు అనేది కామన్గా చెప్తుంటాం. ఐ వాజ్ షాక్డ్, ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అని చెప్తుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఐ వాజ్ షూక్ వెన్ ఐ హర్డ్ ద న్యూస్. ఇక్కడ చెప్పే ప్రయత్నం చేయండి. ఐ వాజ్ షూక్ అంటే ఇట్ మీన్స్ నథింగ్ బట్ షాక్డ్ ఆర్ సర్ప్రైజ్డ్. ఓకే, ఐ వాజ్ షూక్ వెన్ ఐ హర్డ్ ద న్యూస్ ఇట్లా చెప్తాం. ఐ రియలీ స్టాండ్ హర్ మ్యూజిక్. ఇక్కడ స్టాండ్ అంటే డై హార్ట్ ఫ్యాన్ అన్నమాట, ఇంకా బాగా అభిమానించడం. ఐ రియల్లీ స్టాండ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రభాస్ ఇట్లా చెప్తా ఉంటారు కదా. ఐ రియల్లీ స్టాండ్ హర్ మ్యూజిక్ అంటే ఆమె మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి బాగుంటుంది. చూడండి, ఐ రియల్లీ స్టాండ్ ఏఆర్ రెహమాన్స్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పడానికి. ఓకే, తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఆఫ్టర్ దట్ హైక్ అంటే హైకింగ్ చేస్తూ ఉంటాం కదా కొండలు ఎక్కడం. ఆఫ్టర్ దట్ హైక్ ఐ వాజ్ కంప్లీట్లీ జాంక్డ్ అంటే ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ అన్నమాట. ఇంకా విపరీతంగా అలసిపోవడం ఉంటుంది కదా, దాన్నే ఇంగ్లీష్లో స్లాంగ్ లాంగ్వేజ్లో చెప్పినప్పుడు జాంక్డ్. ఇట్ ఈస్ రియలీ వెరీ నైస్ కదా, ఇట్ సౌండ్స్ రియలీ గ్రేట్. అందుకే చెప్తున్నా, అందరూ యూజ్ చేసే పదాలు కాకుండా ఇంగ్లీష్ మూవీలో మాత్రమే వినిపించేటువంటి ఈ స్లాంగ్ వర్డ్స్తో మీరు ఇంగ్లీష్ మాట్లాడితే వావ్, యు ఆర్ గonna be really impressive man. You can impress anybody with your language, right? ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. అన్ని టైమింగ్స్లో అవైలబుల్ ఉన్నాయి. మార్నింగ్ అండ్ నైట్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, ఖచ్చితంగా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, ఏదో పాత పద్ధతిలో కాకుండా చాలా కొత్తగా, చాలా ఫ్యాసినేటింగ్గా, ఇంట్రెస్టింగ్గా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాత్రం ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నెంబర్కి మెసేజ్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. Bye for now.